హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఒరిస్సా స్పెషల్ పిఠా అది ఎలా తయారు చేసుకోవాలో ఒక చుట్టూ రెసిపీ చూడండి. ఎంత స్పాంజ్లాగా వస్తాయో తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. బియ్యంతో ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. దానికి తగ్గట్టు ఒక గ్లాసు కొబ్బరి కూరు, ఈ రెండు కలుపుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మీకు ఇష్టమైతే వెంటనే కావాలంటే ఇన్నో కానీ కైవ సోడా, అది తిని సోడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. లేదు కొద్దిగా రెస్ట్ ఇస్తామంటే 4-5 గంటల పాటు దానికి రెస్ట్ ఇవ్వండి. అది అప్పుడు బాగా పుల్లేయించి బాగానే వస్తాయి. రెస్ట్ ఇవ్వండి, అది బాగానే వస్తాయి. కొద్దిగా అదండి ఉప్పు కొద్దిగా వేసుకుని మనము దానికి ఉప్పు కొద్దిగా వేసుకొని ఇలా పుల్లేయించింది కదండి, అదే కొద్దిగా అంత ఒక దగ్గరికి వచ్చింది కదా, ఇలాగ మనము దాన్ని రెడీ చేసుకుంటామా. కొద్దిగా సాల్ట్ పోసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన దాన్ని చూసారు కదండి, నేను 4-5 గంటల పాటు ఇలా విడిచిపెట్టాను. అదంతా ఒక దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మనము అదే అట్లు, మనం సైడ్ అట్లు అంటారు, ఇక్కడ పిఠా అంటారు. అవి వేసుకోవడానికి బాగా వస్తాయి. గ్యాస్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని, ప్యాన్ హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ పోసుకొని ఒక సైడే దానికి తిరగేయాలి, రెండో పక్క లేదు. లో ఫ్లేమ్లోనే దాన్ని చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా చూసుకుంటూ చేసుకోండి. పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు, టేస్టీగా ఉంటాయి. తప్పగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా చూపించిన విధంగా పోసుకొని దానికి మూత పెట్టిస్తే అవి ఒక్క సైడ్లోనే ఉడకాలి, రెండు సైడ్ కాదు. ఇలా చూసుకుంటూ మెల్లగా దానికి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. దానికి చూసుకుంటూ తీయాలి ఫ్రెండ్, నల్ల ముక్కలు అయిపోతాయి. ఇలా అన్నీ ఇలాగే రెడీ చేయండి, ఎంత టేస్టీగా ఉంటుంది. మీరు తప్పగా ట్రై చేయండి. ఖాళీ బియ్యమును కొబ్బరి కూరతో ఈ రెసిపీ మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఒక్క సైడ్లోనే కాల్చుకోవాలి. ఒరిస్సా స్పెషల్ ఇక్కడ తప్పకుండా ఇలాగే తయారు చేసుకుంటారండి. మీరు కూడా ఇంట్లో ఇలాగ తయారు చేయండి. ఇలా అన్నీ ఇలా చేసుకోవాలి, అన్నీ టేస్టీగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి, మీకు ఎంతో ఇష్టంగా ఉంటాయి, టేస్టీగానే ఉంటాయి.